ప్రైజ్ ద లార్డ్. నేను యవన దశలో ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయాను. లోకానుసారంగా ఎంత ప్రయత్నించినా నా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను. 10 సంవత్సరాల పైన నా సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి బైబిల్ని లోతుగా ధ్యానించటం, ప్రార్థనలో ఎదగటం, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ 100ల కొలది చదివేశాను. 1000 కొలది ప్రసంగాలు విన్నాను. దేవుడు నన్ను అభిషేకించాడు, అనేకమైన మర్మాలు తెలియచేశాడు. వాటి ద్వారా నా సమస్యల నుంచి నేను విడుదల పొందాను. దేవుడి నామానికి మహిమకరంగా సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు ఇప్పుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, దేవుని ప్రజలు అనేక మంది బంధకాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి సమస్యకు బైబిల్లో పరిష్కారం ఉంది. మీ ప్రాంతంలో వాక్య పరిచర్య చేయటానికి, మీ సమస్యలకు పరిష్కారం కావాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఈరోజు మనం దేవుడు మనలో ఉంచిన అనంతమైన శక్తి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలు మారే విధంగా మీ చిత్తం నెరవేర్చబడేలా దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ వాక్యంలో యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. దేవుని రాజ్యము మీలోనే ఉంది. దీంట్లో ఎంత గొప్ప మర్మం ఉందంటే, యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని ఈ లోకానికి తీసుకొచ్చారు. యేసు ప్రభు సువార్త ఎలా ప్రకటించారో తెలుసా? మొట్టమొదటిసారిగా యేసు ప్రభు చెప్పిన మాటలు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. తర్వాత యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని రాజ్యం ఎక్కడంటే ఆయన చెప్పిన సమాధానం, దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. దేవుని రాజ్యము నీలోనే ఉంది. అంటే మనలో అనంతమైన శక్తి ఉంది. దాన్ని దేవుడు ఉంచాడు. ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవునిలో ఎదుగుతూ ఉంటే దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంది. అది ఎంత శక్తి అంటే, మన ద్వారా అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు. ముందు అసలు నీ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు. అనేక సమస్యలకు నువ్వు పరిష్కారం చూపిస్తావు. అంత శక్తిని దేవుడు మనలో ఉంచాడు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడు మనలో ఉంచిన శక్తి ఎంత గొప్పగా పనిచేస్తుందంటే, ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనం చూడండి. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. మనం దేవునితో సహవాసం చేస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునిలో ఎదుగుతూ, బలపడుతూ ఉంటే మనలో ఎంత శక్తి ఉంటుందంటే, దేవుని రాజ్యం మనలో ఉంటుంది. మనం దేవుని ఆత్మచేత నింపబడతాం. యేసుప్రభు శిష్యులతో అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మనం పైనుంచి శక్తిని పొందుకుంటాం. మనలో అనంతమైన శక్తిని దేవుడు ఉంచాడు. దేవుని యొక్క శక్తి, దేవుని ఆత్మచేత నింపబడతాం. దేవుని రాజ్యం మనలో ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేస్తారు, వారి మధ్య దేవుడు ఉంటానని చెప్పాడు. దేవుడు మన మధ్యన ఉంటే, 2-3 ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మధ్యన ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన మధ్యలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మన మధ్యలో అనంతమైన శక్తి ఉంది. మన మధ్యలో సమస్త సృష్టిని సృజించిన దేవుని యొక్క శక్తి ఉంది. మనలో దేవుని యొక్క శక్తి ఉంది. మన బంధకాలను జయించుకుని మనం బయటకు వచ్చేస్తాం. మన సమస్యలను దాటుకుని మనం బయటకు వచ్చేస్తాం. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం.
పాడైపోయిన దాన్ని మనం ఏదేను అనంగా మారుస్తాం. ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు మనం పరిష్కారాన్ని చూపిస్తాం. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం. మీరు బైబిల్లో చూడండి, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళెవరు అసలు? వాళ్ళు బందీలుగా వస్తారు బబులోను సామ్రాజ్యానికి. దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఎంత గొప్పదంటే ఈ లోక జ్ఞానం కంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఈ లోకంలో ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నలకు దానియేలు సమాధానం చెప్తాడు. అదెలా చెప్తారు? మీరు బైబిల్లో చూడండి, నెబుకద్నెజరుకు ఒక దర్శనం వస్తుంది. ఆయన కలవరపడతాడు. ఆయన ఏమంటాడంటే, నాకొచ్చిన దర్శనం మీరే చెప్పండి, దాని భావం కూడా మీరే చెప్పమంటారు. అక్కడున్న శకునగాండ్రంతా వాళ్ళు ఏం చేస్తారు? అది కాదు మహారాజా, దర్శనం మీరు చెప్పండి, భావం మేము చెప్తామంటారు. నెబుకద్నెజరు ఒప్పుకోడు. అలా చెప్పకపోతే మీ అందరినీ సంహరించేస్తానంటారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఎవరు? ఒక్క దేవుని పిల్లలు మాత్రమే. దేవుని జ్ఞానం మనకుంటే, మనం దేవునిలో ఎదుగుంటే, దేవుని శక్తి మన మధ్యలో పనిచేస్తుంది. అనంతమైన శక్తిని దేవుడు మనలో ఉంచాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనం ద్వారా నెబుకద్నెజరుకు ఏ దర్శనం వచ్చిందో దానియేలుకు బయలుపరుస్తాడు. దాని మర్మం కూడా దేవుడు దానియేలుకు తెలియచేస్తాడు. తర్వాత రోజు దానియేలు వెళ్ళి నెబుకద్నెజరుకు, రాజా నీకు ఈ దర్శనం వచ్చింది, దీని భావం ఇది అని చెప్తే ఏం జరిగిందో తెలుసా? అప్పట్లో శక్తివంతమైన రాజు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అది దేవునిలో ఉన్న గొప్పతనం. దేవుని జ్ఞానం అంత గొప్పది. కానీ క్రైస్తవులు చాలామంది ఏం చేస్తారో తెలుసా? బైబుల్ని కూరలో కరేపాకు తీసినట్లు తీసి పక్కన పడేసి లోకం విషయాల్లో ఆలుతేరిపోతున్నారు. లోక జ్ఞానం తెలుసుకుంటున్నారు. అనేక సమస్యలు, అనేక బంధకాలు, అనేక ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో మనకి ఏదో ఒకటి చేయాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరో మనకి సహాయం చేస్తారు, ఎక్కడి నుంచో సహాయం వస్తుంది అని చెప్పి లోక జ్ఞానంలో ఆరితేరిపోయి అపవాది మాయలో పడిపోయి అనేకమైన సమస్యల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన బంధకాల్లో జీవిస్తున్నారు. ప్రతి సమస్యకి బైబిల్లో పరిష్కారం ఉంది. ఈ వాక్యం వినండి, ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే నీ సమస్యలకు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్యకు నువ్వు పరిష్కారం చెప్తావు. శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పైనుంచి శక్తిని పొందుకున్నప్పుడు ఆ రోజుల్లో ఎన్ని భయంకరమైన సమస్యలు ఉన్నాయో తెలుసా? సువార్త ప్రకటించలేరు. కానీ వాళ్ళు దేవుని యొక్క శక్తిని పొందుకుని భూమిని తల్లకిందులు చేశారు. అంత గొప్పగా సువార్త ప్రకటించారు. అంత శక్తి మనకు అందుబాటులో ఉంది. దేవుడు మనలో అనంతమైన శక్తిని ఉంచాడు. ఆ విషయం తెలుసుకోకుండా ఎవరో సహాయం చేయాలి, ఎవరో ఏదో చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీకు బైబిల్లో వాక్యం ద్వారా నేను వివరిస్తాను చూడండి. 3 యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీకున్న బంధకాలు, నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందుల నుంచి విడుదల పొందాలంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే, నువ్వు దేవునిలో ఎదిగితే, ఎంతగా దేవునిలో ఎదుగుతావో, ఎంతగా దేవునిలో బలపడతావో అంతగా అన్ని సమస్యల్ని జయించి బయటకు వచ్చేస్తావు. అదొక్కటే పరిష్కారం. నేను యవన దశలో ఉన్నప్పుడు పేకల్లోతు సమస్యల్లోకి వెళ్ళిపోయాను. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో నుంచి వచ్చాను. నేను ఏం చేసినా సమస్యలకు పరిష్కారం లేదు, ఎవరు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఈరోజు మీకు చెప్పే వాక్యాన్ని నేను చేశాను. ఒకటే పరిష్కారం, మనం దేవునిలో ఎదగాలి. ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, వాక్యం ధ్యానించాలి. మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, మొదట్లో మనం అంతగా నమ్మలేం. కానీ నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తి నీలో పనిచేయటం ప్రారంభమవుతుంది. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు విత్తు అనే ఉపమానం చెప్తారు. ఆ విత్తు అనే ఉపమానంలో విత్తనం ఏంటి? వాక్యం. వాక్యంలో ఎంత శక్తి ఉందంటే నీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది, నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. ఆ విత్తనంలోనే శక్తి ఉంది. దేవుని యొద్ద నుంచి వచ్చే ఏ మాట నిష్ఫలంగా వెనక్కి వెళ్లకుండా
దేవుడు పంపిన కార్యాన్ని నెరవేరుస్తుంది. దేవుని మాట ఎంత శక్తివంతమైందంటే ఆ దేవుని మాటలోనే శక్తి ఉంది, దేవుని వాక్యంలోనే శక్తి ఉంది. ఆ దేవుని మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బంధకాల నుంచి విడిపిస్తుంది. నువ్వు సమస్యలను జయించి బయటకు వచ్చేస్తావు. నువ్వు లోతుగా ధ్యానిస్తూ ఉంటే ఇన్ని విషయాలు తెలుసుకుంటావు. పైన ధ్యానిస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవులు, సంఘానికి రావటానికి కూడా ఇష్టపడరు. లోక జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు. అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలా ఉందనుకుంటారు. నువ్వు దేవునిలో ఎంతగా ఎదుగుతావో అంతగా నువ్వు సమస్యల్ని బంధకాలని జయించి బయటకు వచ్చేస్తావు. 100% జరుగుతుంది. నా జీవితంలో అన్నీ కోల్పోయి నాకు అసలు ఏ ఆశ లేనప్పుడు, నాకు ఏం లేదు, అన్నీ కోల్పోయాను. నేను చేసింది ఇదే, దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ నాకు అర్థం కాకపోతే అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ చదివాను, ఇంకా అనేక మంది దైవజనులు చెప్పే ప్రసంగాలు విన్నాను. కొంత టైం అయ్యింది, కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ దేవుడు నాకు అనేకమైన మర్మాలు బయలుపరిచాడు. అన్ని బంధకాలు జయించుకుని బయటకు వచ్చేస్తాను. దేవుని ఆశీర్వాదం నా జీవితంలోకి వచ్చింది. ఈరోజు శక్తివంతంగా పరిచర్య చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక విషయం తెలుసు, దేవుడు మనలో అనంతమైన శక్తిని ఉంచాడు. మన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు నడిపించడానికి ఎవరు వచ్చారు? దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. జనాలు సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, న్యాయాధిపతుల టైంలో దేవుడు ఎవరొకరిని న్యాయాధిపతిని లేవనెత్తాడు, వాళ్ళని సమస్యల నుంచి విడిపించాడు. ఇప్పుడు కూడా అనేక మంది సమస్యల్లో, బంధకాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దైవజనులు లేవనెత్తుతున్నాడు. వాళ్ళు ఇలా దేవునిలో ఎదిగి, దేవునిలో బలపడి, దేవుని మాట వింటూ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా దేవుని శక్తి పనిచేస్తుంది. అనంతమైన శక్తి ఉంది. నీ జీవితం మాత్రమే కాదు, నువ్వు అనేక మంది జీవితాలను మార్చేస్తావు. నువ్వు ఎండిన భూమిని ఏదైనా వనంగా మార్చేస్తావు. అంత శక్తి మనకు అందుబాటులో ఉంది. మీకు ఇంకా వాక్యం ద్వారా వివరిస్తాను చూడండి. కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువేర నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఒక్కసారి చదవండి. ఈ వాక్యంలో ఏం రాయబడిందంటే, మనం అనేకమైన సమస్యల్లో ఉన్నాం, మనం అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నాం, అది అందరికీ తెలుసు. దానికి పరిష్కారం ఈ వాక్యంలో ఉంది. ఏంటా పరిష్కారం? దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తే ఆ ఒక్కటి చాలు, మొత్తం నీ జీవితం మారిపోతుంది. కరెక్ట్గా వాక్యాన్ని చదవండి. కానీ క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండవద్దని చెప్తే లోకానికి సంబంధించిన ఆలోచనలు, ఆతలంపులు అవన్నీ కలిగి లోక జ్ఞానంలో ఎక్స్పర్ట్లు అయిపోయి ఉంటారు. లోకంలో అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అపవాది లోక జ్ఞానం ద్వారా పనిచేస్తూ ఉంటాడు. నిన్ను ముంచేయాలంటే చాలా ఈజీ అపవాదికి. నువ్వు లోక జ్ఞానం కలిగి ఉన్నావు, లోకంలో అనేక విషయాల్లో ఆరితేరిపోయి ఉన్నావు. అపవాది అబద్ధానికి జనకుడు. అబద్ధం చెప్పి ఆదాము అవ్వ జీవితాన్ని సర్వనాశనం చేశారు. వాళ్ళ జీవితంలో ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, సమృద్ధి, ఏ కొరత లేదు, ఏ ఇబ్బంది లేదు. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, ఏదైనా వనంలో ఉన్నారు. అపవాది వచ్చి మాయమాటలు చెప్పాడు. అపవాది అబద్ధానికి జనకుడు, అబద్ధం చెప్పాడు. అపవాది మాయలో వీళ్ళు పడిపోయారు, జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా అపవాది అలాగే పనిచేస్తున్నాడు. మీరు లోక జ్ఞానం తెలుసుకుంటూ లోకం విషయాల్లో ఆరితేరిపోయి బైబిల్ని తీసి పక్కన పెట్టేసి కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే అపవాది ఈజీగా మిమ్మల్ని ముంచేస్తాడు. ఆదాము అవను ముంచేశాడు. ఇప్పుడు కూడా అనేక మంది దేవుని ఎరిగిన వాళ్ళు భయంకరమైన సమస్యల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో జీవిస్తున్నారంటే వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు. మీరు ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవునిలో ఎదగాలి. అది అవసరం. విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే, నువ్వు భూమిలో ఒక విత్తనం విత్తితే ఏమవుతుంది? చిన్న మొలకొస్తుంది. ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రతిరోజు నువ్వు వాక్యం ధ్యానిస్తూ దేవునిలో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఎదుగుతూ ఉండాలి. చిన్న మొక్క మీరు పీకితే వచ్చేస్తుంది. మీకున్న విశ్వాసం అది వెంటనే పోతుంది. మీకున్న విశ్వాసం బలపడాలి, లోతుగా ఉండాలి. లోతుగా ఉండాలంటే ఆ మొక్క పెద్దదై ఒక మహావృక్షంగా మారిందనుకోండి, ఆ మొక్క మనం తెత్త అయిందనుకోండి, మీరు పీకితే అది రాదు.
అలా మీరు విశ్వాసంలో ఎదగాలి. మీకు దేవుని జ్ఞానం కావాలి. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని జ్ఞానం మీకుంటుంది. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు అపవాది మాయలో పడరు. అదే కదా ఈ వాక్యం మనకి చెప్తుంది. చూడండి, మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఈ వాక్యంలోనే ఉంది. ఎలా ఉంటారంట? నీటి కాలువ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. మనం అదే అనుకుంటాం కదా. మనం సంతోషంగా సమృద్ధి కలిగి ఆశీర్వదించబడి మనం చేసేదంతా సఫలమవ్వాలి. సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? లోక జ్ఞానం అయితే నిండా మునిగిపోతావు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, ఇలా విశ్వాస సంబంధమైన వాక్యాన్ని వినండి. పదే పదే వినండి. దేవుని మాట వినండి. ప్రార్థన చేస్తూ ఉండండి. కొంత టైం పడుతుంది. ఎందుకంటే మీరు భూమిలో విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి పెద్దదై అది ఫలాలను ఇస్తుంది. అలాగే నువ్వు విశ్వాసంతో నీ జీవితాన్ని మొదలు పెడుతున్నావు. కొంత టైం పడుతుంది. ఆ విశ్వాసం నువ్వు ఎదుగుతావు. విశ్వాసంలో బలపడతావు. విశ్వాసం అనేది నీలో బలమైన శక్తిగా మారుతుంది. దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావు. దేవుని రాజ్యము నీలో పనిచేస్తుంది. దేవుని రాజ్యము నీలో పనిచేయటం అంటే నీలో అనంతమైన శక్తి ఉంటుంది. నువ్వు అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇంకా మీకు అనేకమైన వాక్యాల ద్వారా చెప్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించారా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి చొప్పున. మనలో దేవుని శక్తి ఎప్పుడు కార్యసాధకం అవుతుంది? నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అనేకమైన మర్మాలు ధ్యానిస్తూ నీకు అర్థం కాకపోతే ఇలా విశ్వాస సంబంధమైన వాక్యాన్ని వింటూ నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉంటుంది. మనలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి చొప్పున, దేవుని శక్తి నీలో ఎంత పని చేస్తుందో అంతకన్నా ఎక్కువ అద్భుత కార్యాలు నువ్వు పొందుకుంటావు. ఈ వాక్యం యొక్క అర్థం అదే. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నేను విడుదల పొందలేను, నేను బంధకాల నుంచి బయటకు రాలేను, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, అవన్నీ చెప్పొద్దు. అసలు ఆ మాటలు మనం చెప్పకూడదు. ఎలాగోలా జీవించేస్తాను, ఎలాగలా ఉండిపోతాను, అసలు ఆ మాటలు చెప్పొద్దు. బైబిల్ ఏముందో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. ఎలా వస్తుంది ఆ విశ్వాసం? లోకం మాటలు వింటే అవిశ్వాసం వస్తుంది. నువ్వు దేవుని మాటలు వింటే విశ్వాసం వస్తుంది. నువ్వు దేవునిలో ఎదగాలి, దేవునిలో బలపడాలి. నీలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి చొప్పున నీలో దేవుని శక్తి పనిచేస్తూ ఉంటుంది. దేవుని రాజ్యం మనలో ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. మనం పైనుంచి శక్తిని పొందుకుంటాం. అనంతమైన శక్తి. ఎండిపోయిన పరిస్థితిలో ఉన్న ప్రతిదాన్ని ఏదైనా మనం మార్చేస్తాం. పాడైపోయిన దాన్ని మనం బాగు చేస్తాం. పాడైపోయిన జీవితాన్ని మనం బాగు చేస్తాం. బంధకాల నుంచి అనేక మంది విడుదల పొందుతారు. ప్రతి సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంది. అది దేవుడు మనలో ఉంచాడు. దేవుడు మనలో అనంతమైన శక్తి ఉంచాడు. అది ఎలా యాక్టివేట్ అవుతుంది, ఎలా పనిచేస్తుందో కూడా నేను చెప్పాను. అంత శక్తి మనకు అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించకుండా మనం లోక జ్ఞానం కలిగి సమస్యల్లో ఉండిపోయి ఎవరొకరు సహాయం చేస్తారు, ఎవరొకరు హెల్ప్ చేస్తారు, దీనంగా బంధకాల్లో ఉండటం ఏంటి? అపవాది మాయలో పడిపోయారు. ఆదాముకి అవ్వకి అంత గొప్ప జీవితం అందుబాటులో ఉంటే వాళ్ళు దేవునితో సహవాసం కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అపవాది మాయలో పడిపోయి వాళ్ళ జీవితం ఎంత దారుణమైన పరిస్థితిలోకి వచ్చిందో చూడండి. ఎగ్జాక్ట్గా అపవాది ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. దేవుడు మనకి ఎంత గొప్ప జీవితం అందుబాటులోకి తీసుకొచ్చాడు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి ఆలోచించండి. ఇట్లుండగా ఏమందము, మన కోసం తన కుమారుణ్ణి యేసు ప్రభువుని ఇవ్వటానికి వెనుతీయక
మన కోసం అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించాడు? యేసు ప్రభునే మన కోసం ఇచ్చేశాడు. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన మన తండ్రి. మన కోసం తన కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మిగతాయి మనకి ఇవ్వడా? మీరు బైబిల్ ఎప్పుడైనా చదివారా? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. మీ కుమారులు రొట్టెను అడిగితే మీరు రాతిని ఇస్తారా? చేపను అడిగితే పాముని ఇస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు కదా, మరి పరలోకమందున తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులను మనకి ఇస్తారు. మనమే మన పిల్లలకి మంచిగా ఇస్తాం అనుకుంటాం కదా, మరి తండ్రి మనసు ఎంత గొప్పదో తెలుసా? తండ్రి మన కోసం తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణమే పెట్టేశాడు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మిగతా ఇవ్వడా? ఎక్కడ మన నమ్మకం? ఎక్కడ మన విశ్వాసం? లోక జ్ఞానం తెలుసుకుని అపవాది మాయలో పడిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు. రండి, వెనక్కి రండి, సత్యాన్ని తెలుసుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. యేసు ప్రభు తనని నమ్మిన వారితో ఏమంటారంటే, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం మిమ్మల్ని బంధకాల నుంచి విడిపించేస్తుంది. మీరు ఈ విషయం తెలుసుకున్నట్లయితే అపవాది బంధకాలని జయించుకుని బయటకు వచ్చేస్తారు. ఇంకా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అపోస్తలుడైన పౌలు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, అన్నీ కలిగి ఉన్నా, ఏమీ లేని పరిస్థితిలో ఉన్నా ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, నేను సమస్యల నుంచి బయటకు రాలేను, ఇవన్నీ అసలు మనం చెప్పకూడదు. అవి చాలా తప్పది. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడింది, విశ్వాస సంబంధము కానిదేదో అదే పాపము. అసలు విశ్వాసం లేకపోవటమే పాపం. దేవుణ్ణి కలిగిన వాళ్లే, దేవునిలో ఉన్నవాళ్లే విశ్వాసం లేకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా, దేవుని శక్తి ఏంటో తెలుసుకోకుండా, దేవుడు మన కోసం ఏం చేశాడో తెలుసుకోకుండా, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ చెప్తున్నావు అనుకో, నీ సమస్య నుంచి నువ్వు బయటికి రాలేవు. ఎందుకంటే నీకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటేనే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. విశ్వాసం లేకపోవటం అంటే నువ్వు అపవాదిని నమ్ముతున్నావు. విశ్వాసం అంటే దేవుని నమ్ముతున్నావు. దాని అర్థం అంత లోతుగా ఉంది. దేవా, నువ్వు నాకు కావాలి, నువ్వు నా జీవితాన్ని మారుస్తావు, నువ్వు నా బంధకాలని తొలగిస్తావు అనే నమ్మకం నీకు ఉందనుకో, నీ జీవితాన్ని సరిచేసుకుంటావు. నువ్వు దేవుడు చెప్పింది చేస్తావు, నువ్వు దేవుని పనికి ఇస్తావు. నీకు ఖచ్చితంగా తెలుసు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అది విశ్వాసం. నువ్వు దేవుడు చెప్పింది చేయలేదు, నీ జీవితాన్ని సరిచేసుకోలేదు, అసలు నువ్వు దేవుని పనికి ఇద్దామన్న ఆలోచన లేదు. నువ్వు సందేహంతో ఉంటే దేవుని యొద్ద నుంచి నీకేం దొరకదు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, క్రియలు లేని విశ్వాసము మృతము, అట్టివాడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక దేవుని యొద్ద నుంచి తనకేమీ లభించదు. మనలో దేవుడు అనంతమైన శక్తిని ఉంచాడు. నువ్వు సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. మీరు చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యంలో యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. కొండల్ని పెకిలించాలంటే ఎంత విశ్వాసం కావాలి? చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళకున్న సమస్యలు పోవాలంటే కొండంత విశ్వాసం కావాలనుకుంటారు. కొండంత విశ్వాసం అవసరం లేదు. అది ఎంత పెద్ద సమస్య అయినా, కొండల్ని పెకిలించాలన్నా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మీరు దేవుణ్ణి నమ్మండి, దేవుని మాటతో ఏకీభవించండి. దేవుని శక్తి మీ ద్వారా పనిచేస్తుంది. అనంతమైన శక్తి, అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. ఈ వాక్యం ఒకసారి చూడండి. యేసు ప్రభు చెప్పిన మాట, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుణ్ణి నమ్మండి, దేవుని మాటతో ఏకీభవించండి. ఎవడైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను యేసుప్రభు అన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచి కొండలాంటి సమస్య, ఆ సమస్యను చూసి ఆ సమస్య పోతుందని నువ్వు పలికితే
నువ్వు పలికి అది జరుగుతుందని నమ్మితే, నువ్వు ఏమైతే పలుకుతావో నువ్వు సందేహించకుండా ఉంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. యేసు ప్రభు చెప్పిన మాట. నువ్వు అంత విశ్వాసంలోకి ఎదగాలి. నువ్వు దేవుని మాటలు వింటా ఉంటే నువ్వు విశ్వాసంలో బలపడతావు, విశ్వాసంలో ఎదగాలి. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము. మనకి ఎంత గొప్ప శక్తి అందుబాటులో ఉందో తెలుసా? యేసు ప్రభు శిష్యులు చాలామంది విద్య లేని పామరులు, వాళ్ళకి ఏం తెలియదు, చేపలు పట్టుకునేవాళ్ళు. నీకేం తెలియకపోయినా, నీకేం లేకపోయినా నువ్వు యథార్థంగా దేవుని మాట వింటే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. నువ్వు యథార్థంగా దేవుని మాట వింటే, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఇలా అనేకమైన మర్మాలు తెలుసుకుంటే అనంతమైన దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. పైనుంచి శక్తిని పొందుకుంటాం. దేవుని రాజ్యం మన మధ్యలో పనిచేస్తుంది. దేవుని రాజ్యం నీలో ఉంది అంటే అనంతమైన శక్తి నీలో ఉంది. నువ్వున్న అన్ని బంధకాలను జయించుకుని బయటకు వచ్చేస్తావు. నువ్వు విశ్వాసంతో చెప్తావు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, అది కొండలాంటి సమస్య అయినా సరే వెళ్ళి సముద్రంలో పడవని చెప్పి నువ్వు సందేహించకుండా నువ్వు నమ్మితే అది ఖచ్చితంగా జరిగిపోద్ది. అది యేసు ప్రభు చెప్పిన మాట. ఇంకొక వాక్యం మీకు చదివినిపిస్తాను చూడండి. గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే ఎలా జరుగుతుందో తెలుసా? యెహోషువ 1:8 ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలంటే దానికి ఒక్కటే పరిష్కారం. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, నువ్వు దేవుని మాటలు నమ్ముతావు. తర్వాత దేవుడు నీతో మాట్లాడి ఇలా చేయమంటే విశ్వాసంతో పని చేసేస్తావు, నువ్వు గొప్ప కార్యాలు పొందుకుంటావు. అక్కడున్న మర్మం అది. ఈ విషయం మీకు అర్థమైతే మీ జీవితం మారిపోద్ది. మీరు లోకం మాటలు వింటూ ఉంటుంటే దేవుడు చేయమన్నది మీరు చేయరు. దేవుని యందు విశ్వాసం ఉంచరు. మీరు దేవుని పనికి సపోర్ట్ చేయరు, ఎందుకంటే మీకు నమ్మకం ఉండదు. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో ఎదుగుంటే దేవుడు చేయమన్నది చేస్తారు. దేవుని మాట వింటారు. ఎప్పుడైతే దేవుడు చేయమన్నది చేస్తారో, దేవుని మాట వింటారో, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నీ మార్గాల్ని వర్ధిల్లింప చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ జీవితంలో నువ్వు సక్సెస్ని పొందుకుంటావు. అంతేకాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్పై QR కోడ్ ఉంటుంది. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మా పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీరు నాకు బయలుపరిచిన అనేకమైన విషయాలు నేను ఈ కార్యక్రమం ద్వారా తెలియచేయమన్నారు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలని మార్చుకోవాలి. మీరు మాలో ఉంచిన అనంతమైన శక్తిని మేము తెలుసుకోవాలి. మీతో సహవాసం కలిగి ప్రార్థన చేసి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీలో ఎదగాలి. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవాలి. మా ద్వారా ఎండిపోయిన భూమిని ఏదైనా మనలా మార్చాలనుకుంటున్నారు. మా ద్వారా ఈ పాడైపోయిన భూమిలో గొప్ప కార్యాలు జరిగించాలని మీరు ఆశిస్తున్నారు. ఈ సత్యాన్ని అనేక మంది తెలుసుకోవాలి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి అనేక మందిని లేవనెత్తండి. ఆర్థికంగా సహకరిస్తున్న వారిని దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.